హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మనమైతే కోరుట్ల రామదాసు కళా షాప్ 1లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. దానికోసం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా. అలాగే పాత విగ్రహాలను కూడా లాస్ట్లో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే కొత్త విగ్రహాలను అయితే చూసాక లాస్ట్లో అయితే పాత విగ్రహాలు చూద్దాం. అలాగే మన ఛానల్లో అయితే ఫస్ట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, వీడియోతో లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. రామదాసు కళా షాప్ నెంబర్ 1 చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎదురుగా అయితే 22 ఫీట్స్ విగ్రహం అయితే మనకైతే ఎదురుగా అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడు అయితే పులి మీద అయితే చేసుకొని అయితే కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. పక్కన అయితే సీతాదేవి అలాగే రాముడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. ప్రతి విగ్రహానికి అయితే ఇక్కడైతే ధోతి వర్క్ అయితే పంచ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఇక్కడ కోరుట్లలో అయితే ఎక్కడైతే దొరకవు ఫ్రెండ్స్ ఇలాంటి పంచవర్క్తో ఉన్న డిజైనింగ్ విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దాదాపు ఇది కూడా 18 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వెనకాల అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే రియల్గా పంచ అయితే కట్టారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, వెనకాల వెంకటేశ్వర స్వామిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే రెడీ అయితే చేశారు. పక్కన అయితే ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, కింద వినాయకుడు పక్కన అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. 2 డిజైన్లు అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింపుల్గా సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ జ్యువెలరీ వర్క్ అయితే ఎక్కువ ఏమీ లేదు ఫ్రెండ్స్. కిరీటం ఒకటను మెల్లో అయితే వినాయకుడికి అయితే ఒక జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మీరు గమనించారా? వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే 100% అయితే విగ్రహాలు అయితే మంచి ఫినిషింగ్ తోటి మంచి ధోతి వర్క్తో అయితే మనకైతే వీళ్ళైతే అవైలబుల్లోకి అయితే తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే సూర్యభగవాను అయితే ఇచ్చారు, రౌండ్ షేప్లో ఇచ్చారు. వినాయకుడికి అయితే రియల్గా అయితే పంచాయతీ ధోతి అయితే కట్టారు ఫ్రెండ్స్. చూడండి, రియల్గా సాల్వ్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు ఫ్రెండ్స్. చూడండి, సింహాసనం మీద అయితే ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే అటుపక్క అయితే అమ్మవారి విగ్రహాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. 2 ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళైతే మేకింగ్ అయితే చేస్తున్నారు. మేకింగ్ అయ్యాక కూడా పూర్తిగా విగ్రహాన్ని అయితే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఐ పెయింటింగ్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. చూడండి, ఐ పెయింటింగ్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పైన ఈగల్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈ విగ్రహానికి కూడా వెనకాల ఈగల్ని అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ని అయితే. చూడండి, వినాయకుడు అయితే మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్. రియల్గా ధోతి పంచవర్క్ అయితే ఇచ్చారు. అది కూడా వైట్ కలర్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ముందుగా వచ్చి అయితే మీకు నచ్చిన కలర్లు అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే విగ్రహాలకైతే చాలా విగ్రహాలకైతే డిజైన్ ధోతి వర్క్ అయితే ఇచ్చారు. మీకు నచ్చిన కలర్తో అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే లంబోదర బొజ్జగనపయ్య విగ్రహం. చాలా అంటే చాలా హైట్ అండ్ పర్సనాలిటీ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే వెడల్పు కూడా దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. హైట్ వచ్చేసి 22 ఫీట్స్ దానికైతే ఉంది ఫ్రెండ్స్. రియల్గా పంచ్ అయితే కట్టారు. ఇటు పక్క అయితే శివుడు పార్వతి నాట్యం చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. కలర్లు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు ప్రతి విగ్రహానికి అయితే ధోతి వర్క్ అయితే ధోతి మీద అయితే వీళ్ళు వేసిన పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అయితే చూడండి, మనం ఈ వీడియోలో అయితే అన్ని విగ్రహాలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. లోపలికైతే వెళ్దాం. లోపల అయితే ఒకటి చింతామణి మోడల్లో అయితే విగ్రహాన్ని అయితే వీళ్ళైతే రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చింతామణి మోడల్లో అయితే అంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అలాగే హనుమంతుడు ఆ టైప్లో అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. కలర్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ హనుమంతుడిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఉంచారు ఫ్రెండ్స్. చూడండి, హనుమంతుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, హనుమంతుడు ఇక్కడైతే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయినా హనుమంతుడి విగ్రహం అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది. అలాగే ఇక్కడైతే హనుమంతుడు, లక్ష్మణుడు, రాముడు, సీతాదేవి చాలా బాగుంది. రాముడి అవతారంలో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. అది కూడా వినాయకుడు ఒక యూనిక్ డిజైన్లో అయితే రెడీ చేశారు. ఇక్కడ మెరూన్ కలర్ పంచ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే విగ్రహం అయితే. అలాగే సీతాదేవి అయితే ఒక శారీ అయితే చాలా బాగుంది. చూడండి,
వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు చూడండి. బ్లూ ఇచ్చారు అయితే బ్లూ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు కూడా 100% ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఫ్రెండ్స్ విగ్రహము బ్యాక్గ్రౌండ్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అది కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే ఇటు 4 చేతులు అటు 4 చేతులు అయితే ఇచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే అద్భుతంగా చేశారు. కింద అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ పంచ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. వినాయకుడి చెవులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలకైతే కొన్ని విగ్రహాలకైతే చెవులు అయితే ఒక డిఫరెంట్ చెవులు అయితే ఇచ్చారు. అలాగే ధోతి వర్క్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద అయితే సింహాలను అయితే ఇచ్చారు 2 సింహాలని. బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కింద బ్లూ కూడా ఇచ్చారు చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు మీద అయితే వినాయకుడు అయితే కూర్చుండు. పంచ కలర్ అయితే చాలా బాగుంది డిజైన్. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ముంబై స్టైల్ విగ్రహం చూడండి. దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. పైన అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. వినాయకుడు అయితే రథం మీద అయితే కూర్చుండి. ఇటు పక్క అయితే నందీశ్వరుడు, శివుడు, అలాగే నందీశ్వరుడు అయితే రథాన్ని లాగుతున్నట్టు అయితే ఇచ్చారు చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. పంచవర్క్ అయితే వినాయకుడి జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది. మనం అయితే లాస్ట్లో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ విగ్రహం అయితే బుకింగ్ అయితే ఫ్రెండ్స్ నిర్మల్కి చాలా అంటే ఇది 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే శివలింగాన్ని అయితే ఇచ్చారు. దానికైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే కన్ను అయితే పెట్టారు. అలాగే శేషనాగుని అయితే ఇచ్చారు. ఈ విగ్రహం వచ్చేసి నిర్మల్ అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చూడండి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. పంచవర్క్ అయినా పంచ కలర్లు అయినా చాలా బాగున్నాయి. ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అయితే డిస్ప్లే విగ్రహాలు 100% కలరింగ్తో అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. అలాగే ఈ షెడ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం అయితే అప్డేట్ చేయడానికి అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇక అవే విగ్రహాలని డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ పంచవర్క్ ధోతి వర్క్తో అయితే ఇస్తారు. ఇప్పుడు ఉన్న విగ్రహాలనే డిఫరెంట్ కలర్స్తో అయితే మన ముందుకైతే తీసుకొస్తారు ఫ్రెండ్స్ చూడండి. ఇదైతే కృష్ణుడి అవతారంలో ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇదైతే నిర్మల్కి బుక్ అయింది ఫ్రెండ్స్ విగ్రహము. అలాగే ఇక్కడైతే విగ్రహాలు చూడడానికి అయితే ఒక పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయ్యింది. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది అయితే వచ్చి విగ్రహాలు అయితే బుకింగ్ అయితే చేసుకుంటున్నారు చూడండి. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది చూడండి. ఈ విగ్రహానికి అయితే పంచవర్క్ చాలా ఎల్లో ఇచ్చి దాని మీద డిజైన్ అయితే ఇచ్చారు. గరుడ మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. వెనకాల శేషనాగుని అయితే ఇచ్చారు. దాదాపు 10 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒకటి ముంబై స్టైల్ విగ్రహం రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వినాయకుడు అయితే సింపుల్గా సింహాసనం మీద అయితే కూర్చొని ఉంది. బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి పైన అయితే గుర్రాలను అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. వినాయకుడు అయితే సింపుల్గా సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. రియల్గా అయితే ఇక్కడైతే సాల్వా కూడా రియల్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి. పైన అయితే గుర్రాలను అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. జ్యువెలరీ వర్క్ కూడా చాలా నీట్గా అయితే సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్. అలాగే పక్కన అయితే ఇంకో విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి వినాయకుడి తంబులు అయితే వాయిస్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఇటు పక్క అయితే నందీశ్వరుని అయితే ఇచ్చారు. మీరు చూసారా ఇక్కడైతే మూషికి అయితే డోల్ అయితే వాయిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది కాన్సెప్ట్ అయితే. పైన అయితే శివుడు పార్వతి అయితే ఒక నాట్యం అయితే చేస్తున్నట్టు అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే వినాయకుడు జ్యోతి వర్క్ అయితే చాలా బాగుంది. దాని మీద అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇదైతే నిర్మల్కి అయితే బుకింగ్ అయితే చేసుకున్నారు ఈరోజు. ఇటు పక్క అయితే శేషనాగుని ఇచ్చారు. పైన అయితే శివలింగాన్ని ఇచ్చి శివలింగానికి అయితే ఒక కన్ను అయితే ఉంచారు. చాలా బాగుంది. నందీశ్వరుని కూడా ఇచ్చారు. ఇక్కడైతే ధోతి వర్క్ అయితే చాలా బాగుంది విగ్రహాలకైతే. అన్ని విగ్రహాలకైతే 100% ధోతి వర్క్ అయితే 100% చాలా బాగుంది. విగ్రహాలు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఇక్కడైతే ఇక్కడ మనకి వినాయకుడికి బొట్టు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు. అలాగే కిరీటం మీద అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చారు చూడండి. కింద శేషనాగుని అయితే కింద నుంచి పై వరకు అయితే తీసుకొచ్చారు. డిజైన్ అయితే
బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే అయితే కృష్ణుడు అవతారంలో ఉన్న విగ్రహం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే వినాయకుడిని తీసుకొని మండపంలో బట్టి మీకు డెకరేషన్ కూడా అవసరం లేదు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కింద అయితే కొంచెం జింకను అయితే ఇచ్చారు. మూషికలను అయితే చాలా కింద సీనరీ కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే వినాయకుడికి ఇంకా ఫ్లూట్ ఒక్కటైతే పెట్టాలి. ఇక్కడ నందీశ్వరుని ఇచ్చారు, అటు పక్క నెమలిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే మండపంలో పెట్టుకుంటే మీకు డెకరేషన్ కూడా అవసరం లేదు. సింపుల్గా అయితే మీరు పైన డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే చూడండి. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. పైన శేషనాగుని అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అది కూడా 5 పైన శేషనాగుని అయితే ఇచ్చారు చూడండి. ఈ విగ్రహం వచ్చేసి ఇవి 12 ఫీట్స్ అయితే మీరు గమనించారు. కింద అయితే నుంచి చూస్తేనే వేరుగా అవుతుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి చూస్తేనేమో ఆవు అయితే అవుతుంది నందీశ్వరుడు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారు కాన్సెప్ట్ అయితే. శివుడు, పార్వతి, అలాగే వినాయకుడు జ్యువెలరీ వర్క్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుంది. 12 ఫీట్స్ అయితే ఉంది విగ్రహం అయితే చూడండి. ఈ షెడ్లో అయితే ఈ విగ్రహాలు అయితే అవైలబుల్ అయితే ఉంది చూడండి. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది. నందీశ్వరుడు మీద వినాయకుడు అయితే చెయ్యి వేసుకొని అయితే ఆవు మీద అయితే చెయ్యి వేసుకొని అయితే కూర్చొని ఉన్నట్టు అయితే ఇచ్చారు. అయితే చూడండి ఒక కుండలు అయితే ఇచ్చారు. అది కూడా భిన్న కుండ. ఇది కృష్ణుడి అవతారంలో ఉన్న విగ్రహం లాగుతుంది. రియల్గా అయితే పైన అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది. రియల్గా జుట్టు ఉన్నదా అన్నట్టు అయితే ఉంది. మంచి వరకు బయట వరకు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలు. అలాగే లైక్ అయితే చేయండి.